హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ కేక్ చేస్తున్నానండి. ఎగ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి నాటుగుడ్లండి. అలాగే 125 గ్రాముల పంచదార, 125 గ్రాముల నెయ్యి, 125 గ్రాముల మైదాపిండి, 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, పచారీ షాపుల్లో ఉంటుందండి, తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ పంచదారని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా పంచదారని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ చేసి ఫస్ట్ ఈ ఎగ్గులు మొత్తం కొట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా 3 ఎగ్స్ని కొట్టుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా ఒక విస్కర్ని తీసుకోవాలండి, లేదంటే ఒక గరిటతో కానీ మనం ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఎగ్స్ని మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పంచదార ఉంది కదండి, ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మనం ఇప్పుడు నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి ఒకవేళ గడ్డగా ఉందనుకోండి, కరగబెట్టుకుని మట్టుకు పోసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మనము కేక్ చేసుకునేప్పుడు ఏదైనా కానీ ఇలా 1 బై 1 పోసుకుని బాగా కలుపుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేసి కలపకూడదండి. గడ్డల కింద సరిగా పిండి అవి సరిగా కలవదండి, అలా ఉండిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండి కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగో అదిగోండి సరే, ఇలా కలిసాక ఇప్పుడు మైదా పిండి వేసుకుందాం. ఈ మైదా పిండిని కూడా మనం ఇలాగా కేక్ కానీ ఏదైనా వాడుకునేటప్పుడు జల్లించుకుని నెక్స్ట్ వాడుకోవాలండి. నేను ఆల్రెడీ జల్లించాను. ఇది వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చూపించలేదు మీకు. ఇలా వేసుకుని ఇది కొంచెం కలుపుకున్నాను, మైదా తర్వాత వేసుకున్నానండి. ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలత ప్రకారం కాకుండా ఇలా మనం గ్రాముల చొప్పున తీసుకుంటే బాగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందామండి పిండి. ఇది మళ్ళీ మొత్తం పిండి అంతా వేసేసుకోవాలండి, బాగా కలపాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా కలిసిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి, బేకింగ్ సోడా 1 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కలపడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తేనండి, అంటే కొంచెం ఈజీగా ఉండదండి కలపడం, కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఇది మొత్తం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. అలా అయినా కూడా చేసుకోవచ్చండి, ఇలా అయినా కూడా కలుపుకోవచ్చు. ఇవ్వండి, చూసారా, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు, మినిమం ½ అన్ అవర్ ఇలా ఉంచేసుకోవాలండి, నాననివ్వాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట సేపు, ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం, నానుతుంది. ఇదిగోండి, అరగంట అయింది. ఇదిగోండి, అరగంట తర్వాత మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా, బాగా నానింది.
ఇప్పుడు ఒక 2 సార్లు ఇలా కలుపుకుని ఇప్పుడు మనం కేక్ బాక్స్లో పోసేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ బాక్స్ మొత్తం ఇలాగా రాసుకోవాలండి. ఇదిగోండి మొత్తం గీ అప్లై చేసుకోవాలి, ఇలా రాసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మొత్తం ఇలా పోసేసుకోవాలి. మనం కలుపుకున్న కేక్ ప్యాటర్న్ మొత్తం ఇలా పోసేసుకున్నాం కదా, స్పూన్తో సమానంగా ఉండేలాగా ఇలా ఎక్కడైనా కొంచెం తక్కువగా ఉన్నా ఎక్కువ ఉన్నా మొత్తం సమానంగా ఇలా మనం సరి చేసుకోవాలి. ఒక స్పూన్కి నెయ్యి రాసి దాంతో ఇలా సరి చేసుకోవాలండి. ఇదిగోండి అంతా ఈక్వల్గా ఉంది. ఇదిగోండి ఇలాగా మొత్తం సరి చేసుకున్నాక ఇలా కేక్ బాక్స్ని పైకి పెట్టి 2 టైమ్స్ కిందకి ట్యాప్ చేయాలండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఇదిగోండి కేక్ బాక్స్కి కింద ఇటువంటి బౌల్ ఇస్తారు కదండి, ఈ బౌల్లో ఇసుక పోసుకోవాలండి. సిమెంట్ ఇసుక అండి, అదేనండి మనం ఇంటి పని చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తాను చూడండి, ఆ ఇసుక ఇలా కొంచెం పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుందాం. ఇది హోమ్మేడ్ కేక్ అండి, ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఇసుక పోసింది పెట్టాలి. తర్వాత ఇదిగోండి కేక్ బాక్స్ పెడదాం. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పడుతుందండి. మనం ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి 15 మినిట్స్ అయిందండి. ఒకసారి చూద్దాం. లైట్గా స్మెల్ వస్తుంది. మనకి కేక్ రెడీ అయిపోయిందంటానికి స్మెల్ మటుకు విపరీతంగా బాగా వస్తుందండి. అదిగోండి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా ఎలా ఉందో? చూసారు కదండి. మనకి కావాలి అంటే కనుక వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే అసలు ఏం వేయలేదు. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ ఏమన్నా కొంచెం మనకి అలా కావాలి అనుకుంటే. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది న్యాచురల్గా ఇంటికాడ చేసుకున్న కేక్ అండి. అలాగే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి. మనకి బ్రౌన్ కలర్లా వస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇటు కానీ ఇలా ఇక్కడ షేడ్ అవుతుంది కదండి కలర్, అలా మొత్తం ఇలా మనకి కలర్ షేడ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. మూత పెడుతున్నాను. ఇదిగోండి 5 మినిట్స్ అయ్యింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఒకసారి చూద్దాం. బాగా రెడీ అయిందండి. ఈ కేక్ ఉడికిందని తెలియడానికి మనకి ఎలా అంటే ఒకసారి ఈ కేక్ని ఇలా పట్టుకునండి మనం దింపకోకుండానే ముందే, అదిగోండి సపరేట్ అయిపోతుంది కేక్ బాక్స్లో నుంచి కేకు. చూసారా సపరేట్ అయిపోతుంది, మొత్తం కదిలిపోయిందండి. అంటే ఇంక కేక్ ఉడికిపోయినట్లు లెక్క. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. లేకపోతేనండి ఇలా ఒక టూత్పిక్ తీసుకొని ఇలా మనం చూసుకోవచ్చు. అసలు ఏమీ అంటలేదు, అంటే ఉడికిపోయిందని. ఒకవేళ మీరు ఇలా ఇదిగో చూడండి ఇలా పెట్టి ఇలా చూసుకున్నారనుకోండి, దీనికి ఏమన్నా పిండి అంటిందనుకోండి, అంటే ఇంకా కొంచెం సేపు ఉడకాలని. ఫస్ట్ ఏంటంటే మనం బౌల్ పట్టుకుని ఇలా అన్నప్పుడు ఇదిగో చూసారా ఎలా కదిలిపోతుందో, అంటే ఇంకా ఉడికిపోయినట్టు లెక్క. ఇది రెండు మనకి ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చండి. కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు మనం ఈ కేక్ని చూసారండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్గా. కొంచెం వేడిగా ఉందండి. ఇదిగోండి బౌల్కి ఈ కేక్ బాక్స్కి కొంచెం కూడా ఏమీ అంటుకోలేదు. అందుకే మనం ఫస్ట్ నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకుంటే కనుక అంటుకోదండి. నెయ్యి రాసుకోకపోతే కొంచెం పిండి అంటుకుపోతుంది. ఒకసారి రా చెప్పచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్గా ఉంది. చూసారు కదండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. న్యాచురల్గా చేసిందండి. ముక్కలు మీకు కట్ చేసి చూపిస్తాను.
చూడండి ఇదిగోండి ఎంత స్పాంజీగా ఉందో. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కేక్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.